నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేశ రాజధానిలో సీజేపీ నిరసన తీవ్రస్థాయికి చేరుకుంది. ఉద్రిక్త పరిస్థితులు. ప్రధాని ఇంటి ముందు ధర్నా, తర్వాత ఏమో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి రాహుల్ గాంధీ గారితో మంత్రాలు మాట్లాడి వారి డిమాండ్లు ఏంటో తీసుకెళ్ళి మళ్ళీ కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకి ఇవ్వటం. ఓ పక్క ప్రియాంక గాంధీ గారు కూడా ఈ నిరసనకారులకు మద్దతుగా వచ్చేయటం, పార్లమెంటు దగ్గరికి వచ్చేయటం. అండ్ అల్లర్లు, రాళ్ల దాడులు, గోతాల్లో రాళ్ళు వేసుకుని వచ్చారు. మీరు విద్యార్థులు, యువత అయితే గోతాల్లో రాళ్ళు వేసుకుని రారు, ఎవరున్నారు. మధ్యలో ఏంటి, ఢిల్లీని మనం నేపాల్లో చేస్తాం, పార్లమెంటును కూల్చేస్తాం. ఖచ్చితంగా దీని వెనకాల కాన్స్పరసీ ఉంది. అయితే ఇప్పటిదాకా సీజేపీ ముసుగేసుకుంది, డీప్ స్టేట్ ముసుగు తీసేసి నేరుగా వచ్చింది. వీళ్ళకి తోడు వాల్యుయేషన్ ఏంటంటే, అరే మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ రాలేదని బెంగ పెట్టుకున్న ఉగ్రవాద సానుభూతి పరులకి కోసం అని చెప్పి జమాతే రంగంలోకి దిగింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో వరదల కారణంగా తనతో పాటు రావాల్సిన ఉగ్రవాదిని కూడా ఆపేసి ఉమర్ అబ్దుల్లా గారు ఏంటంటే ముందర సహాయక చర్యల్లో ఉంటామంటే, ఆయన ఉగ్రవాది ఉంటారు లేదు తెలియదు కానీ ఆయనైతే ఉంటానని చెప్పాడు ముఖ్యమంత్రి కాబట్టి. అందువల్ల ఆ కార్యక్రమం జరగలేదు. లేకపోతే రసాభాస అయ్యేది ఢిల్లీ. ఓ పక్క వీళ్ళు లెఫ్టిస్ట్ ఉద్యమకారులు, విద్యార్థులేమో సంఖ్య తక్కువ కనిపిస్తుంది. ఉద్యమకారులు ముసుగులో ఉన్న విద్రోహకారులు. మూడు కేటగిరీలు ఇక్కడ. విద్యార్థులు, యువత ఒక కేటగిరీ, ఉద్యమకారులు ఒక కేటగిరీ, విద్రోహకారులు. ఢిల్లీలో పేరు మోసిన హిస్టరీ షీటరు ఒక అతను తల్వార్లతోటి వాళ్ళ గ్యాంగులను రంగంలోకి దింపాడు. మొత్తం ఏంటంటే ఎవిడెన్స్. మరోపక్క రేణుకా చౌదరి గారు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఆవిడ ఏం చేసింది, అసలు విద్యార్థులు పార్లమెంటుకు రావటం హక్కు అంటుంది ఆవిడ. మరి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంవత్సరానికి 20 లక్షల మంది విద్యార్థులను పార్లమెంట్ తీసుకెళ్తే పోయేది కదా. సో తర్వాత చెప్తారేమో ఆవిడ. ఓవరాల్గా ఏంటి, ఇది ఢిల్లీ పిక్చర్. ప్రతి పార్లమెంట్ సమావేశాల ముందు ఇలాంటి ఆందోళనలు జరగడం మనం చూస్తూనే వస్తున్నాం గడిచిన 10 ఏళ్ళలో. ప్రత్యేకించి డీప్ స్టేట్ ఉంటుంది, చైనా ఉంటుంది, అమెరికా ఉంటుంది. అమెరికాలో రిపబ్లికన్ డీప్ స్టేట్ ఉంటుంది, డెమోక్రట్ డీప్ స్టేట్ ఉంటుంది. ఎవడి ఎజెండా వాడిది. సో ఎవడి మటుకు వాడికి ఢిల్లీ ప్లేగ్రౌండ్. ఈ ప్లేగ్రౌండ్లో నిన్నేం జరిగింది, ఇవాళ ఏం జరగబోతోంది, సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. ఇది ఓవరాల్ పిక్చర్ అండి. ఒక అబ్బాయి ఎవరో ప్రధానమంత్రి మోదీ గారిని చాలా దుర్మార్గంగా నిందిస్తూ మాట్లాడటం, అసాసినేట్ చేయాలి, హత్య చేస్తాను, నేనైతే చేస్తాను. క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. అంటే ఇది అన్నదే నేను చెప్తున్నా. ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ ఇప్పుడు పాస్ అయ్యారో వాళ్ళ మదర్స్, సిస్టర్స్ మోదీ గారితో పడుకున్నారు, అందుకే వాళ్ళు పాస్ అయ్యారని కూడా కామెంట్స్ అక్కడ వినిపిస్తున్నాయి. సరే, మోదీ గారిని అంటారు, ఓకే, ఏమన్నానండి, ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి. అమిత్ షా గారిని అంటారు, ఓకే అనండి, ఆయన ప్రజాస్వామ్యంలో ఉంటారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని అంటారు, ఆయనండి, ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నారు, వీళ్ళంతా ఎన్నుకోబడ్డారు. ఆర్మీ ఏం చేసిందండి, మన దేశాన్ని 24 గంటలు వాళ్ళ ప్రాణాలకి తెగించి కాపాడుతున్న సైనికులని వీళ్ళు ఇండియన్ ఆర్మీ అని అన్నారు. ఐ థింక్ ఎఫ్ అంటే అర్థమై ఉంటుంది. ఇండియన్ ఆర్మీ మీద ఎవరికి కోపం ఉంటుంది? పాకిస్తాన్ కోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు, చైనా కోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు, బంగ్లాదేశ్ కోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. మన పొలిటికల్ అసోసియేషన్ ఎవరికి ఎటన్నా ఉండొచ్చు అండి, కానీ మన దేశ సైనికుల విషయంలో కూడా మనకు అలా చూస్తామా పక్షపాతం? అదే పొలిటికల్. వీళ్ళు చివరికి వాళ్ళని కూడా అనడానికి వెళ్ళారు అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. బంగ్లాదేశ్ చేయాలి, నేపాల్ చేయాలి, వీళ్ళు అంతేకాదు, లిటరల్గా మోదీ గారు కనుక దొరికితే అసాసినేట్ చేయాలని అనుకున్నారు. ఒక ఉదాహరణ చెప్తానండి. ఉదాహరణగా జరిగిందే షేక్ హసీనాది మనం అందరం కళ్ళ ముందు చూసాం ఏం జరిగిందో ఆ రోజు. మనకి వచ్చిన వార్త ఏంటంటే, అఫ్కోర్స్ ఎవరు కన్ఫర్మ్ చేయరు, షేక్ హసీనాని కాపాడింది, రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చి షేక్ హసీనా ఎటో వెళ్తోంది అని. దాంతో ప్రొటెస్టర్స్ వేరే వైపు వెళ్ళారు. ఈ టైం గ్యాప్ లో షేక్ హసీనాని ఎయిర్పోర్ట్కి తెచ్చారు, ఇంక అక్కడి నుంచి ఇటు తెచ్చేశారని అంటారు. ఉందని ఒకవేళ షేక్ హసీనా దొరికిండి ఉంటే వాళ్ళు ఏం చేసి ఉండాలో చిన్న గ్లిమ్స్ ఇంట్లోకి దూరి చూపించారు. ఆవిడవి బట్టలన్నీ ప్రైవేట్వి అన్నీ చూపిస్తూ. ఇమాజిన్ నిన్న పార్లమెంట్లోకి వీళ్ళని రానిచ్చుంటే వీళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు? వీళ్ళు అందులో మన దేశంలో పార్లమెంట్ మీద 25 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే ఏం జరిగిందో. అది తెలిసి కూడా వీళ్ళందరూ వాళ్ళని సమర్థిస్తున్నారంటే మనం వీళ్ళు దేశద్రోహులు అనకుండా ఏమనాలి? నెంబర్ 1. నెంబర్ 2, కాసేపు వీళ్ళందరూ స్టూడెంట్స్ అని అనుకుందాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏ స్టూడెంట్ మొహానికి ముసుగేసుకుని రాళ్లతో వస్తారు? వీళ్ళ ఇంటెన్షన్ న్యాయం జరగడం కోసం అయితే వీళ్ళు మొహాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు పెప్పర్ స్ప్రే పెట్టుకున్నారండి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, వీళ్ళు పోలీసులకి గన్నులు అలౌడ్ కాదన్నారు,
మీరు మొన్న మనం చూసిన ప్రొటెస్టుల్లో ఎవరైతే ఉన్నారో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దే ఆర్ ఆబ్వియస్లీ నాన్ లీథల్, వాళ్ళ దగ్గర లీథల్ వెపన్స్ ఉంటాయి, అంటే గన్స్ ఇలాంటివన్నీ, టియర్ గ్యాస్ లేకపోతే ఇవే ఉంటాయి. బట్ పోలీసులు అనేది దే కెన్ యూజ్. బట్ వాళ్ళకి కూడా ఈ టియర్ గ్యాస్ లేకపోతే ఈ మీరు అన్నట్టుగా లాఠీలు ఇవే ఇచ్చారు. ఎందుకు? ఇన్ కేస్ వాళ్ళు కనుక ఎక్సైట్ అయితే ఏదన్నా జరగకూడదు జరిగితే అది చాలు కదా. ఒక్కటి నిన్న మొన్న 20వ తారీఖు జరిగిన దాడిలో, వీళ్ళు చేసిన దాడిలో ఒక పోలీసు కళలో పెప్పర్ స్ప్రే జల్లారు. ఒక్కసారి మీరు ఆ పోలీసు మైండ్స్ ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. ఒక్కసారిగా పెప్పర్ స్ప్రే జల్లగానే పోలీస్ మైండ్ ఎలా మారిపోతుంది? కనబడదు వాళ్ళ చుట్టూ ఏముందో, ఏం చేయాలో తెలియదు, చేతిలో ఆయుధం లేదు, ఉన్నది ఒక్కటే కర్ర. ఇలా అంటూ పొరపాటున తలకి తగిలినా ఎక్కడన్నా తగిలినా అది వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసి ఉండేవాళ్ళు అంటే ఏంటంటే ఒక్కళ్ళన్నా పోవాలి. ఇది కొన్ని వాట్సాప్ చాట్లు కూడా నడుస్తున్నాయి. ఒక్కళ్ళు పోతే చాలు, ఒక్కళ్ళన్నా పోవాలి, దాని ద్వారా చేద్దామని పోలీసులు అవకాశం ఇవ్వలేదు. దాని తర్వాత మొన్న జరిగిందంతా కూడా ఏంటంటే ఆప్ చేసింది. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. సంజయ్ సింగ్ తిరిగారు, మీరు ఎవరైతే రౌడీ షీటర్ అన్నారో ఆప్ నేత హాజీ అఫ్జల్ అతని మీద ఉన్నది ఏంటి, ఐ థింక్ మహారాష్ట్రలో ఇంట్రడ్యూస్ చేసింది ఒకటి సెక్షన్, ఢిల్లీలో కూడా తీసుకొచ్చారు. ఐ థింక్ MOCCA సంథింగ్ ఇలా ఉంటుంది, మోకా యాక్ట్. అది ఎవరికి వేస్తారు? అండర్ గ్రౌండ్ టెర్రరిజం గ్యాంగ్స్టర్స్ కి. అంటే అలా ఆపు ఎలాంటి వాళ్ళని పెట్టుకుందో చూడండి. కేవలం తాహిర్ హుసేనే కాదు, ఇంకా చాలా మంది తాహిర్ హుసేన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రొటెస్ట్లో తిరిగారు. అంటే ఆపు హైజాక్ చేసేసింది. సో ఏమైంది, మెయిన్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి స్కోప్ లేదు. అందుకని రాహుల్ గాంధీ నిన్న వెళ్ళి కూర్చున్నారు ప్రధాని ఇంటి ముందర. ప్రధాని ఇల్లు అనేది ఎంత హైలీ ఫోర్టిఫైడో ఆయనకు తెలీదా? ఆయన ప్రధాని అవ్వకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆ ఇంట్లో తిరిగారు కదా. ఆయనకి తెలుసు కదా మినిమం ఎంత ఉంటుంది అనేది. రిమోట్ కంట్రోల్లో 10 ఏళ్ళు నడిపినప్పుడు ఆయనకి తెలీదా ప్రధాని ఇల్లు ఎంత ఫోర్టిఫైడో అంటే వాళ్ళు అయినా కానీ వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? రాహుల్ గాంధీ ఏం చేయాలనుకున్నారు? ఇన్ఫాక్ట్ అది చెప్పండి ఏంటంటే ఇది తెలియాలి. మెయిన్ వాళ్ళు అందరూ అన్నారు సెక్యూరిటీ వెళ్ళి రాహుల్ గాంధీ అంతవరకు ఎలా వచ్చేసారు అని. ప్రధానమంత్రి ఇంటికి కొంచెం దూరంలోనే ఖర్గే ఇల్లు ఉంటుంది, మల్లికార్జున్ ఖర్గేది. నిన్న ఆయన జన్మదినం. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయాలి అన్నట్టుగా పిలిచారు అందరినీ ఆయన ఇంటికి ఆల్మోస్ట్ ఫర్లాంగ్ దూరం. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసారు, వచ్చి కూర్చుండిపోయారు. ఇది ఎప్పుడు కూర్చున్నారు అంటే ఇంటెలిజెన్సీస్ కి ఖలిస్తాన్ వాళ్ళు ఢిల్లీలో థ్రెట్ ఉంది, ఢిల్లీకి ఖలిస్తాన్ వాళ్ళ నుంచి అని వార్తలు వచ్చిన సమయంలో ఇలాంటివన్నీ చేయడం అంటే అది ఎంత నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అండి. అది ఎంత నేషనల్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ఏమంటారు, అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సరిపోదంట, ఈయనకి అమిత్ షా కూడా రాజీనామా చేయాలంట. దాని తర్వాత AISA స్టూడెంట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది ఫండెడ్ డీప్ స్టేట్, వాళ్ళు ఏమంటారు ఢిల్లీ కమిషనర్ కూడా రాజీనామా చేయాలి. మీరు పోటీ చేయలేరు, పోటీ చేస్తే జనాల్ని నమ్మించలేరు, గెలవడం చేత కాదు. మీరు గెలవలేక మీరు ఇలాంటి మార్గం ద్వారా మీరు నిజానికి చెప్పాలంటే మీరు గెలిచిన వాళ్ళని మీరు ఓడించాలనుకుంటున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, నిన్న మీరు అన్నట్టుగా జితేంద్ర సింగ్ గారిని పంపించినప్పుడు కేవలం ఆయనే కాకుండా హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమన్నారు, రాహుల్ గాంధీతోనే డైరెక్ట్ మాట్లాడారు. ఏం కావాలి అంటే చర్చ. ఫైన్, చర్చ చేద్దామనంటే చర్చ నుంచి ఒక అడుగు ముందరికెళ్ళి ఏమంటారు, చర్చ కాదు నాకు రాజీనామా కావాలని. ఫస్ట్ మీరు చర్చ అన్నారు కదంటే నా ఇష్టం, సరే ఓకే చర్చ చేద్దాము, బట్ ఇది జంతర్ మంతర్ కాదు, ఇది హైలీ ఫోర్టిఫైడ్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నేను చేస్తాను, నా ఇష్టం. అంటే ఏంటది అంటే వాళ్ళు ఏదో ఒక గోల్ పోస్ట్ మార్చుకుంటూ వెళ్ళడమే కదండి. వీళ్ళకే గనక నీటి మీద అంత చర్చ చేయాలని ఉన్నట్టయితే BSc కమిటీలో వాళ్ళు వెళ్ళారుగా, వెళ్ళినప్పుడు వీళ్ళు నీటి మీద చర్చ అడగచ్చుగా, ఎందుకు అడగలేదు? అసలు వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ నిజంగా నీటేనా, ఈ చర్చ ఈ సభ జరగకపోవడమా? ఎందుకంటే మనం అనుకుంటూనే ఉన్నాం ఈ సెషన్ ఈసారి చాలా ఉధృతంగా మారే అవకాశం ఉందని. నెంబర్ 1 FCRA వస్తుంది. ఇప్పుడు వీటిల్లో చాలా NGOs ఉన్నాయి,